ఎస్పెషల్లీ నిన్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని దృష్టిలో అన్ని కూడా రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈరోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకుముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకుముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరీగా 3,50,000 మందికి పైగా ఈరోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే మేము 2 కోట్లు అని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను విశాఖపట్నం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు యోగా అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్. ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం ఓన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం, దీనికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదరిస్తున్న తీరు, ఇవన్నీ చూసుకొని ఫర్దర్గా కూడా యోగా అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా యోగాని కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కరిని ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 326 కంపార్ట్మెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 326 కంపార్ట్మెంట్స్లో కూడా దగ్గర 1000 నుంచి 1300 మంది వరకు కూడా యోగా చేయడానికి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా 326 మంది యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట LED స్క్రీన్స్ పెట్టడం జరిగింది. భద్రత దృష్ట్యా 2000 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి PM గారు వచ్చిన తర్వాత PM గారు ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ని మనం యూజ్ చేయలేం. అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు సెక్యూరిటీ, సేఫ్టీ 2 ప్రధాన ఎజెండాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. చిన్న మైన్యూర్ ఇష్యూస్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత మైన్యూర్ ఇష్యూ అంటే ఎక్కడైనా స్నేక్స్ ఎక్కడైనా వస్తాయేమో స్ట్రెచ్లోనే ఎక్కడైనా, ఎందుకంటే చాలా మ్యాక్సిమం మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ స్నేక్స్ కూడా రాకుండా ఒక స్ప్రేను కూడా చేయడానికి కూడా ఈరోజు అధికారులు ముందుకు వచ్చారు. వాళ్ళనే కాకుండా స్నేక్ క్యాచర్స్ని కూడా కొంతమంది ఇంచుమించు ఒక 50-60 మందిని ఈరోజు మేము డిప్లాయ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కొండ వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ వర్షం పడి జారినా కూడా ఇబ్బంది లేకుండా వాటికి ప్రొటెక్షన్గా ఒక బ్యారికేడ్స్ కూడా వేయటం జరిగింది. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్, ఒక టీ-షర్టు, వాళ్ళకి ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కూడా ఎవరైతే యోగా చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళేటంత వరకు వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళేటంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. మా ప్రజాప్రతినిధుల పరంగా మేమందరూ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా వైజాగ్ విశాఖపట్నం ప్రజలకి ఒక అప్పీల్ ఏంటంటే, ఈరోజు మన విశాఖపట్నానికి దక్కుతున్న గౌరవంగా మనం అందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ 21 ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. అది నిజంగా ఒక మెరాకిల్, మన అదృష్టం. అటువంటి విశాఖపట్నానికి వచ్చిన అరుదైన అవకాశం కింద మనం భావించుకొని డెఫినెట్గా మనందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మెడికల్ క్యాంప్స్ వైజ్గా కూడా చూసుకుంటే ప్రతి 1 కిలోమీటర్కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం. అవే కాకుండా ఇంచుమించు 200 పైగా అంబులెన్సెస్ని కూడా రెడీ చేసుకున్నాం. అవి కూడా కాకుండా ఒక 10 బెడెడ్ హాస్పిటల్స్ టైప్లో ఒక 3 ప్లేసెస్లో 10 బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఒకవేళ వర్షం పడితే ఇన్ కేస్ ప్రధానమంత్రి గారు యోగా చేసేయడానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ AU గ్రౌండ్స్లో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేయడం జరిగింది.
ఓవరాల్గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది లేడీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదు అని మొన్నటి వరకు అయితే 1400 టాయిలెట్స్ దగ్గర 1500 టాయిలెట్స్ అనుకున్నాం. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి కంపార్ట్మెంట్కి 10 టాయిలెట్స్ ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో దాని పరంగా కూడా ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కూడా ఈరోజు మనకి ముందుకు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. నెక్స్ట్ మనకి ట్రైబల్ దగ్గర నుంచి అదేవిధంగా ఏయూలోని ట్రైబల్ దగ్గర నుంచి మనకు వచ్చే పిల్లలు అంటే ఏఎస్ఆర్ జిల్లాల నుంచి వచ్చే పిల్లలు ఎస్పెషల్లీ సూర్య నమస్కారం చేయడంలో వాళ్ళందరూ నిష్ణాతులు. ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లేదు కానీ ఆల్రెడీ రికార్డ్ ఉంది. 108 టైమ్స్ 108 మినిట్స్ ఐ థింక్ లో 108 టైమ్స్ సూర్య నమస్కారం చేస్తారు వాళ్ళందరినీ కూడా ఏయూ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. ఏయూ గ్రౌండ్స్ నుంచి కూడా ఒక లింకప్ ఇక్కడ కూడా వస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాం. దయచేసి మీరు కూడా మీ పరంగా ఆఖరికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కానీ టీవీ వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ చేసే వాళ్ళకి కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీరు టెలికాస్ట్లో కూడా మార్నింగ్ పూట ఒక అరగంట యోగా గురించి చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా వీళ్ళే కాదు, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మనకి వర్చువల్గా కూడా యోగాస్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీనికి మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని భగవంతం కూడా కోరుకుంటున్నాను. అది డిఫికల్టీ ఇప్పుడే కాదు, చంద్రమోత్సవం కానీ మిగతా ఏ ఈవెంట్ చేసినా ఆరంభంలో అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి. కొంత సమయం స్టార్ట్ అయిన తర్వాత స్టాఫ్ ఉండరు, వాటర్ ఉండదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసి అందులో ఇంకోటి మార్నింగ్ టైం మీరు ఆల్రెడీ పెట్టేది. సో ఖచ్చితంగా జెంట్స్ అంటే ప్రాబ్లం ఉంటుంది, లేడీస్ అన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి స్కోపే ఉంటుంది. సో కంపార్ట్మెంట్ మీరు 10 పెట్టినా కూడా సరిపోకపోవచ్చు. వాటర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఆ వాటర్ అనేది చాలా సార్లు ఈవెంట్స్లో ఏంటంటే సగం ఫిల్ చేశాక అక్కడ వాటర్ ఉండదు, తేవడానికి ఆస్కారం ఉండదు, సెక్యూరిటీ థ్రెట్. మీకు చిన్న విషయం అండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వాయిస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన బీచ్ రోడ్ స్ట్రెచెస్లో కొన్ని మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని హోటల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పి క్లీన్ చేయడానికి కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉన్నారు. అదొకటి మనం తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ బయో టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. డెఫినెట్గా అక్కడ కంపల్సరీగా వాటర్ వెంటనే ఫిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ని కూడా రెడీ చేసుకోమని చెప్తాం. మీరు తీసుకుని పరిణలోకి తీసుకుంటాం మీరు చెప్పింది కూడా. ఎస్, ట్రాఫిక్కి సంబంధించి ఇప్పుడు 75 ప్లేసెస్లో మేము ఈరోజు పార్కింగ్ ప్లేసెస్ కూడా పెట్టుకున్నామండి. ఈ 75 ప్లేసెస్లో ఏ వెహికల్ ఎటువైపు నుంచి ఎన్ని వస్తాయన్నది కూడా మ్యాపింగ్ చేసుకోవడం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాగర్ నగర్ ఏరియా ఉన్నదనుకోండి, అక్కడ నుంచి వాళ్ళు బస్సెస్లో తీసుకొచ్చి అక్కడ మనుషులను దింపిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లోకి వెళ్ళటం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం సాగ్రిగేట్ అయింది. అంటే ఎటువైపు నుంచి వచ్చిన వెహికల్స్ అటువైపునే ఉంటాయి, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. కాబట్టి ట్రాఫిక్ ఇష్యూ రాదు. ఎట్టి పరిస్థితుల్లోని కార్యక్రమం అయిపోయిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ రకంగా మేము పక్కా ప్రణాళికతో ఉన్నాం.